మీ అమ్మగారికి చెప్పకుండా ఇక్కడికి వచ్చావు కదూ? అవును, కానీ మీకెలా? తప్పు చేశావమ్మా. ஹலோ தாமஸ் அண்ணா, ஹலோ ஹலோ தாமஸ் அண்ணா, அண்ணா உங்க வாய்ஸ் கேட்கல அண்ணா. ஹலோ ஹலோ தாமஸ் அண்ணா, அண்ணா அண்ணா என்னண்ணா, அண்ணா அண்ணா இங்க ஒன்னும் சிக்னல் கிடைக்கிறது இல்லண்ணா. ஏய் ஆப்போ இருக்கா? இருக்கேன் சார். ரொம்ப பசிக்குது, ஏதாவது வாங்கி கொடு. ஓகே சார். నేను బిల్ పే చేసి వస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోతే తర్వాత వెతకడం కష్టమైపోతుంది. ఇప్పుడెలా? బిల్ పే చేస్తా, వెళ్దామా? కమ్. బెరర్ சத்யாரா அவர் உள்ளவே இருக்கிறான்டா. அவன் இங்கதான் இருக்கனா? வாண்ணா. ஏய் ஏய் விடாதீங்க அவனை. ஏய் குடிங்கடா. ஏய் எங்கடா அவன? இல்ல அண்ணா. காணுமா அண்ணா? ஏச்சா என்னாச்சு தேவா? அவன் தப்பிச்சிட்டானே. షిట్, ఛాన్స్ వదిలేశారా? సత్య, నువ్వు ఈ న్యూ ఏరియాలోనే ఎక్కడ ఉంటావో నాకు తెలుసు. నిన్ను వదలను సత్య. ఆ మ్యాప్ చేజిక్కించుకునే తీరుతాను. అర్థమైందా అతి మంచితనం పనికిరాదని? నీకు అర్థమై ఉంటుందిగా, ఊరికి నోటికొచ్చిందల్లా వాక్కూడదని. ఆ స్టెప్ ని ఇవ్వకపోయి ఉంటే నేను అలా అనేవాడిని కాదు కదా. మొత్తానికి నువ్వన్నందుకే టైర్ పంచర్ అయిందని ఒప్పుకున్నావు కదా. ఈ టైంలో సెటైర్లు అవసరమా? కనీసం లిఫ్ట్ అడుగుదా ఉంటే ఒక్కడూ రావట్లేదే. లిఫ్ట్ లిఫ్ట్ రై. నువ్వారేలియా ఇంకా ఎంత దూరం ఉందో, ఎప్పుడు చేరుతామో? ఛ, కాళ్ళు నొప్పెడుతున్నాయి. హే, వాట్ హ్యాపెండ్? థ్యాంక్స్. ఇప్పుడు అర్థమైందా? మంచి మనసుతో హెల్ప్ చేస్తే మనకు అవసరమైనప్పుడు కూడా హెల్ప్ దొరుకుతుంది. మొదలు పెట్టావా? ఏంటి మొదలు పెట్టేది? அவன் தப்பிச்சிட்டானே. సో మీరేదో టెన్షన్ గా ఉన్నట్టున్నారు. నథింగ్. ఐ లాస్ట్ సంథింగ్. ఏమైనా మర్చిపోయారేమో ఒకసారి చూసుకోండి. నో నో, అన్ని తీసుకున్నాం. ఐ ఆమ్ గెటింగ్ లేట్. ఐ హావ్ టు గో. బాయ్ సార్.
హోటల్ ఓనర్ కూడా రామభక్తుల్లో ఉన్నాడే. సీతమ్మ తల్లి, మీ ఆయనతో చెప్పు, ఈ రావణ లంకలో నాకెవరూ తెలియదు కాబట్టి నేను తిరిగి ఇంటికి చేరే వరకు నిన్ను, మీ ఆయనని, ఆయన తమ్ముణ్ణి, ఈ రామబంటిని ఎప్పుడు నా వెంట పట్టుకుని తిరుగుతాను. ఓకేనా? అమ్మో, టైం అవుతుంది, వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ది రిసెప్షన్? There. But receptionist is in Mogamika Madam cabin. ఓకే ఓకే, థ్యాంక్ యూ. It's okay. What is this? What the hell is this? I have done a big mistake by appointing you. Go. Get out. Get the hell out of here. ఆడవాళ్ళని ఎంటర్టైన్ చేయడం అంత తప్పు మరొకటి లేదు. ఎంతసేపు ఫోన్లో మాట్లాడడం తప్ప మరొక పనే ఉండదు. ఐ హేట్ గర్ల్స్. హాయ్, దిస్ ఇస్ నేత్ర. Yes. ఆర్కియాలజీ స్టూడెంట్ ఫ్రమ్ ఇండియా. Okay. You came by flight to feel the hell? వాట్? ఫ్లైట్ ఎక్కి నరకాన్ని చూడ్డానికి వచ్చావు అంటుంది. ఏ, నువ్వేంటి ఇక్కడ? మరదే, ఒక వ్యక్తితో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడితే కొన్ని విషయాలు అర్థం అవుతాయి. నువ్వేమో ఆ టైప్ కాదు, అందుకే మన ఇద్దరం ఒకే పని మీద వచ్చావన్న విషయం కూడా తెలుసుకోలేకపోయావు. ఏంటి, నువ్వు ఆర్కియాలజీ స్టూడెంట్ వా? I'm Nandu. Can I have some clarity about the hell? What you told now? Hell is for her, not for you. అలా ఎందుకు? నాకు మాత్రమే నరకంగా ఉంటుంది. హలో మేడం, అక్కడ తెలుగు రాదు. No problem. I can understand her expression. Once you attend the seminar of Mogamika Madam, you will know. ఎవరా మూగంబిక మేడం? ఈ కథలో నేను ఒక పాత్రని. మూకాంబిక, హెడ్ ఆఫ్ ద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, శ్రీలంక. Good morning. Good morning, sir. Please sit. Hi, I'm Mookambika, head of archaeology department. ముందుగా మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. Thanks, ma'am. శ్రీలంక, a beautiful island. Awesome places. Tremendous nature and very good people. మీరిక్కడ ఏ ప్లేస్ కి వెళ్ళినా చాలా అందంగా ఉంటుంది. హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్, టీ ఎస్టేట్స్, టెంపుల్స్, ఒకటి. ఇట్స్ లైక్ ఎ పారడైస్. మేడం ఇంత జోవియల్ గా ఉంది, మరా రిసెప్షనిస్ట్ ఏంటి నరకం చూపెడుతుందంది? ముఖ్యంగా చెప్పాలంటే మీరు చూస్ చేసుకున్న టాపిక్ ఎపిక్ రామాయణ, పుణ్యకావ్యం. లైట్స్ ఆఫ్. ఇదే అశోకవాటిక. తన రాముడు వచ్చి చెర విడిపించి తీసుకువెళ్తాడని సీతమ్మ కన్నీటితో వేచి చూసింది ఇక్కడే.
ఇక్కడే సీతమ్మ వారు స్వయంభూగా వెలిచిన కోవిల ఉంది. ఆ కోవిల వెనుక భాగంలో సీతమ్మ రాముడి కోసం కన్నీటి పర్యంతమైందని చెప్పడానికి నిదర్శనంగా సీతమ్మ కన్నీటి ధార కూడా ఉంది. ఇది రంబూడాలోని భక్త హనుమాన్ ఆలయం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంజనేయుడు మొదటిసారిగా అడుగుపెట్టింది ఈ కొండ మీదే. అందుకే ఇక్కడ 18 అడుగుల ఎత్తైన గ్రానైట్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఇట్స్ మై ఫేవరెట్ గాడ్. ప్రతి మంగళవారం నేనిక్కడ పూజ చేస్తాను. సీతను వెతుకుతున్న హనుమంతుడు ఇక్కడ నుండే అశోకవనంలో ఉన్న సీతను చూశాడని చరిత్ర చెప్తోంది. ఇంత ఎత్తు నుండి వెళ్లి ఫోర్స్గా సీతమ్మ ముందు ప్రత్యక్షమైన హనుమాన్ పాద గుర్తులే ఇవి. ఇది సిగ్రియా రాక్. ఇదే రావణ కోట అంటారు. కానీ నాసా వాళ్ల సర్వే ప్రకారం 17,90,000 నాటి చరిత్ర కాబట్టి ఆ ఆనవాళ్లు ఏమీ లేవు. ఇదొక పర్యాటక కేంద్రంగా మారింది. రావణుడి కోట ఉన్నప్పుడు ఇలా ఉండేది అని చెప్పడానికి ఒక ఊహా చిత్రం కూడా 3Dలో డిజైన్ చేశారు. ఇది శ్రీపాద మౌంటైన్. చాలా ఎత్తైంది. దీన్నే బటర్ఫ్లై మౌంటైన్ అని కూడా అంటారు. ఇక్కడ బుద్ధుడి పాదముద్రలు ఉన్నాయి. శ్రీలంకలో బుద్ధిజం ఫేమస్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా గోల్డెన్ టెంపుల్, అనురాధపుర ఇవన్నీ బుద్ధుడి టెంపుల్స్ ఉన్న ప్లేసెసే. And last but not least, Divirumpola, a place of oath. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసిన చోటు. రామాయణం నిజం అనడానికి ఇది నిదర్శనం. పుణ్యవతి అయిన సీతమ్మ తను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అగ్నిలో దూకింది. అప్పట్నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఇక్కడ నాటిన బోధి వృక్షం కింద కూర్చుని చిన్న చిన్న సమస్యలు తీర్చుకోవడానికి ప్రమాణాలు చేయిస్తారు. దీనికి శ్రీలంకన్ గవర్నమెంట్ కూడా లీగల్ గా పర్మిషన్ ఇచ్చింది. మ్యామ్, రాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత నాగులు రావణుణ్ణి తీసుకెళ్లి ఒక గృహలో దాచాయని, రావణుడి మమ్మీ బయటపడిందని, అక్కడ అనంతమైన సంపద ఉండొచ్చని ఒక న్యూస్ ఛానల్లో చూశాను. అది నిజమంటారా? ఇక్కడికి ఎందుకొచ్చావు? రీసెర్చ్ చేయడానికి. మరి చెయ్యి, నన్నడుగుతావేంటి? అవన్నీ తెలుసుకోవాలన్న ఆలోచనతోనే కదా ఇక్కడికొచ్చారు. మరి నేను చెప్తే ఏం బాగుంటుంది? బై ద వే, ఇంత దూరం వచ్చి నేను చెప్పింది రాసుకుని వెళ్తే బాగోదు. మీరు రీసెర్చ్ చేసి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తే బాగుంటుంది. ఓకేనా? Yes, you want to ask something?
డోంట్ బి అఫ్రైడ్. ఏం డౌట్స్ ఉన్నాయో అడుగు. అంటే ఆమ్, అడగవయ్యా, ఏం కాదు. ఆ, నీ పేరేంటి? నందు మ్యామ్. నైస్ నేమ్. ఎందుకయ్యా కంగారు పడుతున్నావు? కొంపదీసి ఆ అమ్మాయి అడిగింది నువ్వు అడగాలనుకుంటున్నావా ఏంటి? అదేమిటంటే నాగాస్ రావణుణ్ణి తీసుకెళ్లి దాచారనేది నిజమో అబద్ధమో పరిశోధకులు కనుక్కోలేకపోయారు. ఆ డౌట్ వచ్చింది కాబట్టి కొన్ని ఛానల్స్ వాటిని అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కథలు రాసుకున్నారు. నేను అడిగితే చెప్పలేదు, వేడికి మాత్రం అడగకుండానే చెప్తుంది. అండర్స్టాండ్? ఓకే స్టూడెంట్స్, ఒక అర్జెంట్ మీటింగ్ కి వెళ్ళాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ దగ్గరలోనే సీతమ్మవారి టెంపుల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. రేపు నేను మీతో జాయిన్ అవుతాను. ఓకే బాయ్. ఓకే యూ నందు. మిస్టర్ నందు, బాయ్. Did you feel what I told? తను నాకెందుకు చెప్పలేదు? She won't like women. ఏంటి, ఆడవాళ్ళంటే నచ్చదా? తను ఆడదే కదా, మరి ప్రాబ్లం ఏంటి? I don't know her problem. She is very big problem. ఏమనుకుంటుంది ఈవిడ? నేను అడిగితే క్లాస్ తీసుకుంది, ఆ కొండ ముచ్చు అడగపోయినా పూసగుచ్చినట్టు అన్ని చెప్పింది. అయినా మగవాళ్ళంటే పడిన ఆడవాళ్ళని చూశాను కానీ ఇలా ఆడవాళ్ళని ద్వేషించే ఆడదాన్ని ఎక్కడా చూడలేదు. టిపికల్ క్యారెక్టర్. ఈవిడితో ఈ వారం రోజులు ఎలా వేగాలో ఏంటో. ఇప్పుడు అర్థమైందా మన టాలెంట్ ఏంటో? ఇదిగో నీ మొహం అలా ఉంది కాబట్టే ఆవిడకు నువ్వు నచ్చలేదు. నన్ను చూడు, ఎంత చార్మింగ్ గా ఉన్నాను. ఫేస్ లో గ్లో ఉంటేనే ఎవరైనా కనెక్ట్ అవుతారు. ఇలా ఉంటే ఎవరు నీతో క్లోజ్ గా ఉండరు. నాకెవరితోనూ క్లోజ్ గా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడికి వచ్చింది ప్రాజెక్ట్ పని మీద. అది పూర్తి చేయడం తప్ప ఇంకేం ఓవర్ యాక్షన్ చేయను. నీలా. ఏయ్, నీ కుళ్ళు కదా. నాకెందుకు కుళ్ళు? ఆ, ఎందుకనేది నాకు అర్థమవుతుంది. రూమ్ కెళ్ళి అద్దం ముందు నిలబడితే నీకు అర్థం హే అవుతుంది. మిస్టర్, ఏంటి నువ్వు నన్ను టీస్ చేయడానికి వచ్చావా? ఇలాంటివి నాకు చిరాకు. ఎక్కువ చేస్తే ఈవ్ టీసింగ్ కింద నీ మీద కేసు బుక్ చేస్తా. శ్రీలంకలో జైళ్లు ఎలా ఉంటాయో కూడా నీ ప్రాజెక్టులు రాసుకోవచ్చు. నాతో పెట్టుకోకు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకో విషయం చెప్పరా? అక్కర్లేదు. ఓకే. ఏంటా విషయం? అదేంటంటే ఏంటి? వద్దులే, చెప్తే ఫీల్ అవుతావు. నేనేం ఫీల్ అవ్వను. అవుతావు. అవ్వను. ఏంటో చెప్పు. అయితే సరే. ఇందాక మేడం నీ కౌంటర్ ఇచ్చారు కదా, ఇస్తే అప్పుడు నీ ఫేస్ పిల్లిలా ఇంత అయిపోయింది. నిన్ను. సారీ, నేను హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? నేను సీతమ్మ వారి టెంపుల్కి వెళ్తున్నాను, నువ్వు రావద్దు. ఇడియట్. నేను వస్తున్నట్టు థామస్కెలా తెలిసిందే? ఇప్పుడు వాడికి నేను నువ్వారా ఏలియాలో ఉన్నట్టు తెలిసిపోయింది. ఏ క్షణమైనా వాడు నా మీద అటాక్ చేయొచ్చు. వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని కనిపెట్టి ఆ మ్యాప్ చేజిక్కించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హలో, చెప్పండి సార్. సచ్చయ్ ఎస్కేప్. నువ్వక్కడున్నట్టు థామస్ కు తెలిసిపోయింది. ఏ టైం అయినా వాడు రావచ్చు. ఓకే సార్.
నేను పోయినా పర్లేదు, ఆ మ్యాప్ ఈ థామస్ గడికి దక్కడానికి వీల్లేదు. అర్జెంటుగా అమ్మాయి ఫోటో ముత్తుకు షేర్ చేసి ఆ మ్యాప్ ఆ అమ్మాయి దగ్గరుందన్న విషయం చెప్పాలి. ఎలా అయినా ఆ మ్యాప్ బాస్కి చేర్చాలి. ఉள்ள యారు కదవ త్వరగా. కడవ తెరుండా కడవ తెరుండా తెరుడా కదవ త్వరగా ఉள்ள యారు తెరుడా. ఈ అమ్మాయి గురించి వీళ్ళకి తెలియడానికి వీల్లేదు. కదవ త్వరగా. ఏయ్ 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 ఏయ్. లాంగ్ టైం బాడీ. ఎలా ఉన్నావు? మన ఇద్దరం ఒక కంట్రీ నుంచే వచ్చాం. ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేకపోతే ఎలా? చెప్, మ్యాప్ ఎక్కడా? అమ్మని చూడకుండా నువ్వు ఉండగలవేమో కానీ నిన్ను చూడకుండా నేనుండలేనురా. నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలనో చెప్పు.